న్యూజిలాండ్ గడ్డపై 5 వన్డేల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు 3 టీ20ల సిరీస్ కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టీ20 మ్యాచ్ తో ఇరు జట్ల మధ్య ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తో పాటు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు దూరమైన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు. న్యూజిలాండ్ తో 3 టీ20ల సిరీస్ కోసం ధోనీతో పాటు దినేష్ కార్తిక్, రిషబ్ పంత్ కు కూడా సెలెక్టర్లు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కు చేరుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మంగళవారం నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నెట్ ప్రాక్టీస్ లో భాగంగా రిషబ్ పంత్ ఆడిన ఓ షాట్ ను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఫాస్ట్ బౌలర్ వేసిన లెంగ్త్ బాల్ ను బ్యాట్ తిప్పి మరీ వికెట్ల వెనక్కు ఆడాడు. ఈ షాట్ కు మీరు ఏ పేరు పెడతారు అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. బౌలర్ వేసిన బంతిని పంత్ వికెట్ కీపర్ వెనకాలకు తరలించిన షాట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే ముందు పంత్ ఇండియా ఏ జట్టు తరపున 2 వన్డే మ్యాచ్లు ఆడాడు. అందులో ఒక మ్యాచ్ లో 73 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరగబోయే తొలి టీ20 మ్యాచ్ కోసం రిషబ్ పంత్ తో పాటు దినేష్ కార్తిక్, విజయ్ శంకర్, పాండ్యా, కుల్దీప్, ధోనీ, రోహిత్ శర్మ నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఆరంభం కానుంది. ఈ టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, దినేష్ కార్తిక్, కేదార్ జాదవ్, ధోనీ, కృణాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, శుభ్మన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు.